యెస్. డేటా వాలిడేషన్ చూసినట్టయితే, ఈ డేటా వాలిడేషన్‌లో ఏం చేసుకుంటాం, కొన్ని కండిషన్స్ అప్లై చేసుకుంటాం. ఓకేనా? వేర్ యూ కెన్ అప్లై ద వాలిడేషన్. సమ్ ఆఫ్ వాలిడేషన్స్ లైక్ ఏ హోల్ ఒక లిస్ట్ కానివ్వండి. బెస్ట్ ఎగ్జాంపుల్ లిస్ట్. లిస్ట్, డేటా, టైమ్, టెక్స్ట్ లెంగ్త్ ఇట్లాంటివి చూస్తాం. ఇప్పుడు ఫర్ సపోజ్ కొన్ని క్రైటీరియా పెట్టుకుంటాం. కొన్ని క్రైటీరియా ఫర్ సపోజ్ బెస్ట్ క్రైటీరియా ఏంటిదంటే మొబైల్ నంబర్. మొబైల్ నంబర్‌కి ఆహ్, ఎన్ని ఎన్ని ఉంటాయి మేడం? ఒక 10 డిజిట్స్ ఉంటాయి కదా! దానికన్నా ఎక్కువ పెడితే నాట్ వాలిడ్ అన్నట్టు. ఆల్రెడీ ఇది మన దాంట్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. మన క్లాస్‌లో డిస్కస్ చేసుకున్నాం. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఎక్సెల్ ఓపెన్ చేశాను. ఎక్సెల్ ఓపెన్ చేసి ఒక సెల్‌కి మనం ఒక క్రైటీరియా మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ సెల్ ఉంది మేడం. ఈ సెల్ ఉంది. ఈ సెల్‌లో నేను ఒక సెల్ నంబర్ టైప్ చేశా. సెల్ నంబర్‌లో ఎన్నుంటాయి? లైక్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఎంటర్ కొడతా. ఇప్పుడు ఈ సెల్ నంబరా? దూరంకెళ్ళి చూసేస్తే అంటే నార్మల్‌గా అబ్జర్వ్ చేస్తే ఇట్స్ ఎ సెల్ నంబర్. బట్ ఇక్కడ ఏమైపోయింది? ఒక డిజిట్ మిస్ అయింది. ఓకేనా? ఒక డిజిట్ మిస్ అయింది. దానికోసం మనం ఏం చేయాలి? అంటే మిస్ అయిందని నేను 9 టైప్ చేశాను కాబట్టి మిస్ అయింది. బట్ సిస్టమ్ మనకు చెప్పాలి. ఇది సెల్ నంబర్ అంటే ఈ ఏరియాలో 10 కన్నా మనము అట్లా ఆహ్, ఏంటిది మనము ఇట్లాంటి ఒక క్రిటేషన్ డేటా వాలిడేషన్ పెట్టుకోవచ్చు. అది ఎట్లనో చూపిస్తా చూడండి. జస్ట్ డేటా ట్యాబ్‌లోనే ఉంటుంది ఈ ఆప్షన్ గూడా. డేటా వాలిడేషన్ దీని పేరు కూడా డేటా వాలిడేషన్. ఒక క్రైటీరియా మనం పెట్టుకుంటాం. ఇప్పుడు ఓకేనా? నేను ఈ పర్టిక్యులర్ ఏరియాకి క్రైటీరియా అప్లై చేస్తాను చూడండి. డేటా వాలిడేషన్‌లోకెళ్తాను. ఇక్కడికెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలో. ఆహ్, ఏం అలో చేద్దాం అనుకుంటున్నాం? ఫస్ట్ నేనేం చెప్పాను మీకు సెల్ నంబర్. సెల్ నంబర్‌లో మినిమమ్ సేమ్ నంబర్స్ ఉంటాయి. మాక్సిమం 10 ఉంటాయి. మినిమమ్ గూడా 10 ఉంటాయి. ఇప్పుడు నేనేం జేస్తాను, ఓకే ఏమన్నా మెసేజ్ పెట్టుకుంటంటే పెట్టుకోవచ్చు. ఆహ్, మెసేజ్‌ని మళ్ళా చూద్దాం. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే బటన్. ఇప్పుడు ఈ సెల్స్‌లో ఇప్పుడు నేను ఏదైతే సెలెక్ట్ చేసిన ఈ రేంజ్ ఉందో, ఈ రేంజ్ సెల్‌లలో కేవలం 10 డిజిట్సే వస్తాయి. దానికన్నా తక్కువ రావు, ఎక్కువ రావు. చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇప్పుడు ఎంటర్ కొడతాను. వార్నింగ్ మెసేజ్ వస్తది చూడండి. అర్థమైందా? వార్నింగ్ మెసేజ్ వచ్చింది. అదే ఇప్పుడిక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఎంటర్ తీసుకోండి. అది ఇక్కడ రాదు. ఇక్కడ నేను కంపల్సరీ 10 డిజిట్స్ కొట్టాలి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎంటర్ వచ్చిందా? అంటే ఈ పర్టిక్యులర్ రేంజ్‌కి అట్లా మనం ఒక క్రైటీరియా పెట్టుకోవచ్చన్నట్టు. డేటా వాలిడేషన్ యూజ్ చేసుకొని. ఇందులో కేవలం 10 డిజిట్సే రావాలి. అంటే మినిమమ్, మాక్సిమం నంబర్స్ పెట్టుకోవచ్చు. బట్ మొబైల్ నంబర్‌కి మినిమమ్, మాక్సిమం అట్లా ఏముండదు. 10, 10 ఉంటాయి. అంటే మొబైల్ నంబర్‌కి 10, 10 ఉంటాయి కాబట్టి ఈ ఆప్షన్ ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా! ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇంకొక ఎగ్జాంపుల్. 1, 2, 3, 4 ఎంటర్. చూడండి. ఏమనొచ్చింది? ఇట్లా రాంగ్ సింబల్ వచ్చి థిస్ వాల్యూ డస్ నాట్ మ్యాచ్. ఓకేనా? డేటా వాలిడేషన్ అనొచ్చింది. ట్రై అగైన్ చేసుకోమంటుంది. అంటే ఏం చేయాలి? కంపల్సరీ 10 డిజిట్సే టైప్ చేయాల్సింది. అది కంపల్సరీ. ఇది లెంత్. టెక్స్ట్ యొక్క లెంత్. అయితే ఇప్పుడు రాంగ్ మెసేజెస్ లైక్ యువర్ నంబర్ ఈస్ రాంగ్ గానివ్వండి, ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ నంబర్ గానివ్వండి, అవన్నీ ఎక్కడ వస్తాయి? జస్ట్ డేటా వాలిడేషన్‌లోకి రండి. మళ్ళా డేటా వాలిడేషన్. ఇక్కడ నుంచి మనం చేసిన సెట్టింగ్స్ ఉన్నాయి చూడండి. అవి ఓపెన్ అయిపోతాయి. ఎందుకు? ఈ రేంజ్ ఉంది కాబట్టి. ఇక్కడ ఇన్‌పుట్ మెసేజ్, ఎర్రర్ మెసేజ్ ఇట్లా మనం పెట్టుకోవచ్చు. ఇన్‌పుట్ మెసేజ్ చేసినట్టయితే టైటిల్ ఆహ్, ఏంది రాంగ్ నంబర్ అని పెట్టేస్తా. డబ్ల్యూఎన్ఓ పెట్టేస్తున్నాను. ఏమన్నా మెసేజ్ ఇయ్యాలా? ప్లీజ్ ఎంటర్ ద రైట్ రైట్ నంబర్ అని పెట్టాను. ఎర్రర్ అలర్ట్ కూడా పెట్టుకోవచ్చు. లైక్ ఇందులో కూడా టైటిల్ పెట్టుకోవచ్చు. ఎర్రర్ మెసేజ్, ఎర్రర్ మెసేజ్‌లో ప్లీజ్ ఎంటర్ రైట్ నంబర్. వార్నింగ్ సింబల్ ఇట్లా వార్నింగ్ సింబల్. నేను ఓకే కొడతాను. ఇప్పుడు మనం ఇట్లా ఇచ్చామనుకోండి, ఈడ మనకు మెసేజ్ డిస్‌ప్లే అవుతది. 1, 2, 3 ఎంటర్. వచ్చిందా? ప్లీజ్ ఎంటర్ ద రైట్ నంబర్. అండ్ దాంతో పాటు ఇట్లా ఒక నోట్ బాక్స్ కూడా మనకు డిస్‌ప్లే అయ్యేది. ఇది రావద్దనుకుంటే మళ్ళా డేటా వాలిడేషన్‌లోకెళ్ళేసి డేటా వాలిడేషన్ ఇక్కడ నుంచి ఇన్‌పుట్ మెసేజ్‌ని తీసేసేయాలి. లేదంటే ఇక్కడ నుంచి అన్‌టిక్ చేసినా పర్లేదు. సరిపోయింది. ఇప్పుడు మనం ఏదైనా రాంగ్ మెసేజ్ ఎంటర్ చేస్తే అక్కడ మనకి ఎర్రర్ కూడా వస్తుంది. అంటే మనం ఇష్టం ఉన్నట్టు రాసుకోవచ్చు అక్కడ ఎర్రర్. బాబు కరెక్ట్ రాయి కానివ్వండి ఏదైనా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఎంటర్. చూడండి వచ్చిందా? ప్లీజ్ ఎంటర్ ద రైట్ నంబర్. ప్లీజ్ ఎంటర్ ద రైట్ నంబర్. అట్లా కాకుండా యూ హావ్ ఎంటర్ ద రాంగ్ నంబర్ ప్లీజ్ వన్స్ చెక్ అని.
అట్లా మనం పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇది డేటా వాలిడేషన్ లో లెంత్ అనే సబ్జెక్ట్. ఇందులో ఇదనే కాదు, చాలా ఉంటాయి. ఇది ఇప్పుడు నేను చూపించింది టెక్స్ట్ లెంత్. ఓకేనా? ఎస్. దాని తర్వాత ఆ, మనకి ఇక్కడ కొన్ని నేమ్స్ తీసుకున్నాం అనుకోండి. ఒక ఈ రోజు రెండు చెప్తాను, మిగతా అన్ని ఎందుకంటే ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది. ఫర్ సపోజ్ గౌతమ్ ఇక్కడ మెన్షన్ చేశాను, దాని కింద నాని మెన్షన్ చేశాను. ఫర్ సపోజ్ ఇప్పుడు గౌతమ్ వచ్చేసి మిస్టర్ గౌతమ్ అన్నాను. ఓకేనా? లతకి మిసెస్ లత అనాలి. లతకి ఏమనాలి? మిసెస్ లత అనాలి. అట్లా మనం ప్రతిసారి మిస్టరు, మిసెస్, డాక్టరు అట్లా అన్ని చేసే బదులు ఒక లిస్ట్ గా క్రియేట్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది? ఎస్, అదే చూడండి ఇప్పుడు నేను చేస్తా చూడండి. మిస్టర్, దాని పక్కకి మిస్, దాని పక్కకి డాక్టర్. ఓకేనా? ఇప్పుడు ఇది అన్నిటిని ఒక లిస్ట్ గా ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ మనకు ఈ డేటా యూజ్ చేస్తాను. జస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, డేటా లోకి వెళ్తున్నాను. డేటా వాలిడేషన్, ఇక్కడ ఎనీ వాల్యూ దగ్గర లిస్ట్ అనే పాయింట్కి వెళ్ళండి. సోర్స్, ఏ సోర్స్? ఇప్పుడున్న సోర్స్, ఇదే సోర్స్ మనకు. క్లిక్ ఆన్ ద ఎంటర్, క్లిక్ ఆన్ ద ఓకే బటన్. ఇక్కడ కాదు, ఇక్కడ చిన్న పేరు, డేటా వాలిడేషన్ లిస్ట్ కావాలి. లిస్ట్ లో మనం సోర్స్ ఏది మనది? ఇది మన సోర్స్. క్లిక్ ఆన్ ద ఓకే బటన్. మనకి ఎక్కడ కావాలో ఫస్ట్ అక్కడ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు డేటా లోకి వచ్చేసి సారీ, మనకి ఈ పాయింట్ అంతా కావాలి కదా, దీని అంతా సెలెక్ట్ చేసుకొని డేటా వాలిడేషన్. ఇప్పుడు ఇక్కడ ఎనీ వాల్యూ దగ్గర లిస్ట్ పాయింట్లోకి వెళ్తాను. లిస్ట్ లో సోర్స్, ఇక్కడ సోర్స్ ఇప్పుడు తీసుకుంటాను సోర్స్. ఎంటర్, క్లిక్ ఆన్ ద ఓకే బటన్. ఇవ్వండి ఇక్కడ వచ్చేసినాయి చూడండి. ఇప్పుడు గౌతమ్, ఎవరు గౌతమ్? డాక్టర్ గౌతమ్ అనుకోండి, డాక్టర్ గౌతమ్. ఓకే, నాని, మిస్టర్ నాని, మిస్సెస్ లత. ఇవ్వండి, ఇంత సింపుల్. సింపుల్ గానే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం క్లాసెస్ వైజ్, ఇది స్కూల్స్ లో చాలా యూజ్ అవుతుంది. క్లాసెస్ వైజ్ అనుకో లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మన స్కూల్లో 1 to 5 మెంబర్స్ ఉన్నారు, 1 to 5 క్లాసెస్ అనుకోండి. 1 2 3, దాని తర్వాత 4, దాని తర్వాత 5. ఇప్పుడు ఇవన్నిటి కలిపి ఒక లిస్ట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కడ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రావాలనుకుంటున్నాను, ఈ ఏరియా మొత్తం రావాలనుకుంటున్నాను, అయితే సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు డాల్డా వాలిడేషన్ క్లిక్ చేసేసుకొని ఆ, ఓకే, ఇది ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది. ఎందుకు? ఈ నంబర్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇది రాదు. ఆ, ఇక్కడ వస్తుంది. ఎస్, ఇక్కడ వస్తుంది. సెలెక్ట్ డేటా వాలిడేషన్, క్లిక్ ఆన్ ద ఎనీ వాల్యూ దగ్గర లిస్ట్కి వచ్చేద్దాం. లిస్ట్ లో సోర్స్, ఎక్కడ సోర్స్? ఇది సోర్స్. క్లిక్ ఆన్ ఎంటర్, క్లిక్ ఆన్ ఓకే. చూడండి అయిపోయింది. ఇప్పుడు దట్ గౌతమ్ ఏ క్లాస్? గౌతమ్ వచ్చేసి సెకండ్ క్లాస్. నాని ఏ క్లాస్? నాని వచ్చేసి ఫోర్త్ క్లాస్. ఇప్పుడు లత వచ్చేసి ఏ క్లాస్? లత వచ్చేసి ఫస్ట్ క్లాస్. ఇట్లా మనం ప్రతి ఒక లిస్ట్ ని అంటే పర్టికులర్ ఒక, మీరు ఏదైనా డాటా ఎంట్రీ వర్క్ చేసేటప్పుడు మాకు ఏమొస్తుందంటే రిపీటెడ్ నంబర్స్. ఇప్పుడు సేల్స్ మ్యాన్ తీసుకున్నాం అనుకోండి, ఆ సేల్స్ మ్యాన్ ఎట్లా ఎట్లా అంటే రిపీటెడ్ వేగా ఆ, అతను ఇంత సేల్ చేసిండు, అతను ఈ ప్రొడక్ట్స్ యాడ్ చేసినప్పుడు అప్పుడు ఇట్లాంటి ఒక లిస్ట్ క్రియేట్ చేసి, చాలా చాలా ఇంపార్టెంట్ డాటా వాలిడేషన్ లో. లిస్ట్ మేకింగ్ కానివ్వండి, టెక్స్ట్ లెంత్ కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకు టెక్స్ట్ లెంత్ ఇంపార్టెంట్ అంటే టెక్స్ట్ లెంత్ సేల్స్ వాల్యూలలో సెల్ నెంబర్స్ కంపల్సరీ కస్టమర్స్. ఆ సెల్ నెంబర్ తప్పు టైప్ చేస్తే ప్రాబ్లం అయిపోతుంది కదా. అందుకోసం మనం ఒక పర్టికులర్ ఈ కాలమ్ కి ఇంత ఉంటేనే ఎంట్రీ చేసుకోవాలి. అంటే అప్పుడు సెల్ నెంబర్ అప్రాక్సిమేట్లీ కరెక్ట్ కొట్టాల్సి వస్తుంది, రాంగ్ అయితే కొట్టాల్సింది రాదు కదా. దట్స్ ద మెయిన్ రీజన్ డాటా వాలిడేషన్ ఇంత పాపులర్. దేంట్లో? లిస్టులో అండ్ టెక్స్ట్ లెంత్ లో. అండ్ మనం హోల్ నంబర్ చేసుకోవచ్చు, డెసిమల్ నంబరు, లిస్టు. ఇవన్నీ రేపటి క్లాస్ లో మాట్లాడుతున్నాం, ఈ అలో దానికి అనే విషయాలు. ఇంకొద్దిగా అది కొద్దిగా డెప్త్కి వెళ్తాం ఇంకా. ఓకేనా? ఎస్. ఇప్పుడు తీసేయాలంటే ఎట్లా? ఓకే సార్, ఇవన్నీ నాకు ఇప్పుడు చెప్పిన అర్థమైంది. ఇప్పుడు తీసేయాలంటే ఎట్లా? తీసేయాలంటే సేమ్. ఆ ఇప్పుడు ఈ ఏరియాని తీసేయాలా, ఈ ఏరియాని ఒక ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ పర్టికులర్ ఏరియాని తీసేయాలి. దీన్ని సెలెక్ట్ చేసుకోండి, డేటా వాలిడేషన్కి రండి. ఇక్కడ డేటా వాలిడేషన్, ఇక్కడ ఏమొస్తుంది? ఇది క్లియర్ ఆల్, క్లిక్ ఆన్ ద ఓకే బటన్. క్లియర్ అయిపోయింది అనుకుంటా. అయిపోయింది చూడండి, క్లియర్ అయిపోయింది. ఓకేనా? క్లియర్ ఆల్,
క్లియర్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. మనం పర్టికులర్ సెలెక్ట్ చేసిన ఏరియాని క్లియర్ చేసుకోవచ్చు. ఇది డేటా ఫస్ట్ స్టెప్ ఆఫ్ డేటా వాలిడేషన్. ఓకేనా. అండ్ దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇంకేముంది డేటా వాలిడేషన్ లో, ఇక్కడ చూడొచ్చు సేమ్ ఇక్కడ మెన్షన్ చేసిన డేటా వాలిడేషన్. చూజ్ ఏ టైప్ ఆఫ్ హోల్ నంబర్, డెసిమల్ లిస్ట్, డేట్, టైం. డేట్ కూడా మార్చుకోవచ్చు, డేట్ పెట్టుకోవచ్చు, టైం కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. మనం టెక్స్ట్ లెంత్ చూసుకున్నాం, లిస్ట్ చూసుకున్నాం, మిగతాది రేపటి సెక్షన్ లో చూసుకుందాం. దాని తర్వాత ఇది క్రైటీరియా, మెయిన్ క్రైటీరియా చూడండి. ఆప్షనల్ గా ఇన్పుట్ మెసేజ్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఎర్రర్ అలర్ట్ చూపించాను, ఇన్పుట్ మెసేజ్ చూపించాను, పక్కకి ఇట్లా బాక్స్ వచ్చింది. ఎస్, ఎట్లా క్రియేట్ చేసుకోవాలి బై స్టెప్ ఇక్కడ క్లియర్ కట్ గా రాసాను. ఓకేనా. ఇక డ్రాప్ డౌన్ లిస్టే వచ్చింది ఇందులో కూడా. డేటా వాలిడేషన్ లో లైక్ సోర్స్ బాక్స్ వచ్చేసి ఎగ్జాంపుల్ యాపిల్ బనానా అవి తీసుకున్నాను. ఓకేనా. ఎగ్జాంపుల్ డేట్ అలో చేస్తుంది. ఓకే. ఎస్, ఇది ఎగ్జాంపుల్. ఇది మీకు పీడిఎఫ్ పంపిస్తాను కదా, చూడండి. అండ్ రేపే పంపిస్తాను, ఎందుకంటే మనం ఇంకా ఉదయం డెప్త్ గా డేట్ కానివ్వండి అవి చూసుకుందాం. దాని తర్వాత డేటా మేనేజ్ డేటా మేనేజ్మెంట్ లోనే నేమ్ రేంజెస్ అని ఉంటుంది. ఓకేనా. నేమ్ రేంజెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటిది నేమ్ రేంజెస్? ఒక పర్టికులర్ ఏరియాకి నేమ్ పెట్టేసుకోవడం. ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రతి కాలంకి ఒక నేమ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈ సెల్ నెంబర్ ఏంటది మేడం, G12. అట్లా కాకుండా ఫర్ సపోజ్ ఈ ఏరియా మొత్తం ఒక ఇప్పుడు సెలెక్ట్ చేసిన పర్టికులర్ దానికి ఒక నేమ్ అనేది అప్లై చేసుకో. ఓకేనా. ఆల్రెడీ ఇదంతా మనం చూసుకున్నాం, ఏ ట్యాబ్ లో ఉంటుంది నేమ్. ఇదంతా ఐ థింక్ ఫార్ములా ట్యాబ్ లోనో. ఎస్, ఫార్ములా ట్యాబ్ లో డిఫైన్ నేమ్స్ డిఫైన్ నేమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డిఫైన్ నేమ్స్ ఏంటిది అని ఒక్కసారి మనం చూసుకుందాం. ఇక్కడ డిఫైన్ నేమ్స్ కదండి, ఫార్ములా రైట్. డిఫైన్ నేమ్స్ చూపిస్తాను, డిఫైన్ నేమ్స్ ఎట్లా వర్క్ అవుతుందో. ఓకే. ఇది కూడా మనం మన సెక్షన్ లో మాట్లాడుకున్నాం, బట్ ఇంకోసారి చెప్తాను చూడండి. డిఫైన్ నేమ్స్ అంటే ఇక్కడ డిఫైన్ నేమ్స్ వచ్చేసి టూ టైప్స్ గా తీసుకోవచ్చు. ఓకేనా. టూ టైప్స్ గా తీసుకోవచ్చు. ఎట్లా? బై యూజింగ్ రో తీసుకోవచ్చు, కాలం వైజ్ గా తీసుకోవచ్చు. ఓకేనా. కాలం వైజ్ గా, రో వైజ్ గా తీసుకోవచ్చు. మొత్తం ఒకటిసారి తీసుకోవచ్చు, లేదంటే సపరేట్ సపరేట్ తీసుకోవచ్చు. ఫర్ సపోజ్ నాకు ఇప్పుడు టోటల్ కావాలి. ఇక్కడ టోటల్ ఎంత మేడం, ఈజ్ ఈక్వల్స్ టు సమ్ అని టైప్ చేసేస్తాం. సమ్ టైప్ చేసేసి ఆ, ఈ పర్టికులర్ ఏరియా మొత్తం ఇట్లా సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ కొడతాం. 359 వచ్చింది. అట్లా కాకుండా నేను డైరెక్ట్ ఫార్ములా ఎట్లా యూజ్ చేస్తాను అంటే ఈక్వల్స్ టు సమ్ అని టైప్ చేసేసి ఇతను రాజేష్ అని టైప్ చేస్తే టోటల్ రావాలి. ఓకేనా. రాజేష్ అని టైప్ చేస్తే టోటల్ రావాలి. అది ఎట్లనో చేసి చూపిస్తాను చూడండి. ఓకేనా. సింపుల్. ఫర్ సపోజ్ ఇండివిజువల్ గా చూపిస్తాను. ఫస్ట్ రాజేష్ అనే రోని సెలెక్ట్ చేసుకొని ఫార్ములా ట్యాబ్ లోకి వచ్చేసి ఇక్కడ డిఫైన్ నేమ్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తాను. రాజేష్, క్లిక్ ఆన్ ద ఓకే బటన్. అయిపోయింది సింపుల్ గా. ఇది ఒక ఈ పర్టికులర్ రోకి నేమ్ పెట్టేశాను. ఈ రోకి ఏంటిది నేమ్, రాజేష్ అనే నేమ్. ఇప్పుడు ఫర్ సపోజ్ టోటల్ ఎట్లా చేస్తారా బై, నేను సింపుల్ గా చేస్తాను చూడండి. సమ్ సమ్ ఆఫ్ రాజేష్ వచ్చిందా? సమ్ ఆఫ్ రాజేష్ ఏమైంది, ఎందుకు ప్రాబ్లం? ఓకే, మొత్తం పేరు వాళ్ళు. సమ్ ఆఫ్ ఎంటర్ వచ్చిందా 315. ఇట్లా మనం పర్టికులర్ ఇట్లా ఒక నేమ్ పెట్టుకొని నేమ్ వైజ్ చేసుకోవచ్చు. ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. ఈ రాజుని కూడా సేమ్ ఇదే విధిగా సెలెక్ట్ చేసేసి డిఫైన్ నేమ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి రాజు, క్లిక్ ఆన్ ద ఓకే బటన్. రాజుకి సంబంధించిన టోటల్ కావాలి. ఎట్లా? ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ రాజు, అంతే. సమ్ ఆఫ్ రాజు ఎంటర్. 393. ఇప్పుడు ఇప్పుడు రాజుది టోటల్ జాబ్. సమ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్, ఎవరిది టోటల్ కావాలి, రాజేష్ది, కామా రాజు. చూడండి, రెండు పేర్లు టైప్ చేసిన వెంటనే మొత్తం అయిపోయింది. జస్ట్ క్లిక్ ఆన్ ద ఎంటర్. 752. ఇట్లా మనం పర్టికులర్ రోకి ఇట్లా నేమ్ పెట్టినాం. అట్లా కాకుండా ఇప్పుడు ఈ సోషల్ అని దీనికి ఇట్లా పెట్టుకోవాలంటే ఎట్లా?
ఫస్ట్ మనకి ఏదైతే నేమ్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ ద డిఫైన్ నేమ్స్ సోషల్, క్లిక్ ఆన్ ద ఓకే. సింపుల్ అయిపోయింది. టోటల్ ఎంత 6 టైమ్. చెక్ చేద్దామా? ఇస్ ఈక్వల్స్ టు సోషల్, సారీ సమ్ కొట్టి సోషల్ కొట్టాం. సమ్ వచ్చిన 6 టైమ్. ఇట్లా మనం పర్టికులర్ ఏరియా సెలెక్ట్ చేసిన రేంజ్ కి నేమ్ పెట్టుకోవడం. ఇది స్టెప్ 1. కొద్దిగా అడ్వాన్స్ గా వెళ్ళాలి సార్. అప్పుడు ఎట్లా? ఆ, ఇప్పుడు నేమ్ మేనేజర్ లోకి వెళ్తే మనం ఏమేమి పెట్టుకున్నాం మొత్తం వచ్చింది. రాజేష్ ని పెట్టుకున్నాం, రాజుని పెట్టుకున్నాం, సోషల్ పెట్టుకున్నాం. ఇవన్నిటిని డిలీట్ చేసేసుకోవచ్చు. ఇట్లా వెళ్ళి ఇట్లా డిలీట్ చేసుకోవచ్చు. నేను అన్నిటిని డిలీట్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆ నేను ఇక్కడ కనిపించే ఎంటైర్ టేబుల్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తారు. ఇక్కడ మంచిగా చూడాలి. ఇక్కడ ఏమంటుంది? నువ్వు ఎలా నీ టేబుల్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావు? బై యూజింగ్ ద రో ఆధారంగా చేద్దాం అనుకుంటున్నావా, లెఫ్ట్ కాలమ్స్ ఆధారంగా చేద్దాం అనుకుంటున్నావా? అంటే ఇట్లా కాలమ్స్ ఆధారంగా చేద్దాం అనుకుంటున్నావా, ఇట్లా రో ఆధారంగా చేద్దాం అనుకుంటున్నావా అని చెప్తుంది. ఇప్పుడు నేను క్లిక్ ఆన్ ద ఓకే అని కొట్టేస్తే అన్ని రేంజ్లకి ఆటోమేటిక్ గా నేమ్స్ క్రియేట్ అయిపోయాయి. నేమ్ మేనేజర్ అన్ని వచ్చేసినాయి చూడండి. ఇప్పుడు నీకు ఎవరు టోటల్ కావాలంటే అలా టోటల్ చేసుకోవచ్చు మేడం. ఫర్ సపోజ్ నాకు నానికి సంబంధించి టోటల్ కావాలి. ముందు వచ్చేస్తుంది నాని. ఓకేనా? నానికి సంబంధించిన టోటల్ ప్లస్ దాంతో నాని ప్లస్ నీరజ్ సంబంధించిన టోటల్. క్లిక్ ఆన్ ఎంటర్. చూడండి, నాని నీరజ్ సంబంధించిన టోటల్స్ ఇవి. ఇట్లా మనం ఎంటైర్, ఇప్పుడు అట్లా కాకుండా మ్యాథ్స్ కి సంబంధించిన సోషల్ టోటల్ కావాలి. ఈజ్ ఈక్వల్స్ టు సమ్ మ్యాథ్స్ ఎంటర్. అట్లా సార్ సమ్ అయినా ప్రతిసారి సమ్ముడు కాదు, యావరేజ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు ఏవి ఈ ఏదైనా ఏదైనా ఫార్ములా యావరేజ్ ఆఫ్ ఎవరు తీసుకుందాం? యావరేజ్ ఆఫ్ తెలుగు తీసుకుందాం. అంటాం యావరేజ్ తెలుగు తెలుగు యావరేజ్ మార్క్స్ ఎంత? 53. ఇట్లా యావరేజ్ కానివ్వండి, లేకపోతే బేసిక్ గా సమ్మె యూజ్ చేస్తారు కాబట్టి సమ్మె చూపిస్తుంది. ఏ ఫార్ములా అంటే ఆ ఫార్ములా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆ ఏది డేటా, సారీ, డిఫైన్ నేమ్స్. ఒక పర్టికులర్ ఏరియాకి దానికి నేమ్స్ ఎలా పెట్టుకోవడం అనేది, రేంజ్ కి నేమ్స్ ఎలా పెట్టుకోవడం అనేది డిఫైన్ నేమ్స్. మన నేమ్ మేనేజర్ లోకి వెళ్ళి ఇవన్నిటి మనం డిలీట్ చేసుకోవచ్చు, ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, ఇంగ్లీష్, హిందీ ఇవన్నీ అంటే రో యొక్క హెడర్స్ వచ్చినాయి, కాలం యొక్క హెడర్స్ వచ్చినాయి. వద్దు తీసేయాలంటే జస్ట్ సెలెక్ట్ చేసుకోండి, తీసేసుకోండి. అట్లా కాదు సార్ మొత్తం ఒకటేసారి తీసేయాలంటే బై యూజింగ్ ద కంట్రోల్ ఆప్షన్ ఇవన్నిటిని సెలెక్ట్ చేసుకోవచ్చు మేడం. కంట్రోల్ అనే ఒక చెయ్యితో కంట్రోల్ పట్టుకున్నాను, ఒక చెయ్యిని ఇట్లా పెట్టి సెలెక్ట్ చేస్తున్నాను. డిలీట్, డిలీట్, సెలెక్ట్, సెలెక్ట్, అయిపోయాయి. ఇట్లా మనం ఇప్పుడు చూడండి ఇవన్నీ ఎర్రర్స్ వస్తాయి చూడండి. ఎందుకు ఎర్రర్స్ వచ్చినాయి? ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించిన రేంజ్ నేమ్స్ అన్ని తీసేసినాం కాబట్టి ఎర్రర్స్ వస్తాయి. ఇది డిఫైన్ నేమ్స్. అండ్ డిఫైన్ నేమ్స్ కి నేమ్స్ ఎలా పెట్టుకోవడం అనేది చూస్తాను. ఇది మన నేను ఇచ్చిన మాడ్యూల్లో డేటా మేనేజ్మెంట్ లో నేమ్డ్ అండ్ రేంజ్. నెక్స్ట్ ఇంకోటి కొద్దిగా కిందకి వస్తే ఇది ఎట్లా చేయాలో చూపించాను. టేబుల్స్. వాట్ ఈస్ ద షార్ట్ కట్ టీ టు ద క్రియేట్ ద టేబుల్స్? టేబుల్స్ అనే షార్ట్ కట్ కి ఏంటిది? కంట్రోల్+T. ఏంటిది? కంట్రోల్+T టు క్రియేట్ అండ్ టేబుల్. జస్ట్ టేబుల్స్ గురించి ఇక్కడ ఇస్తాం. కన్వర్ట్ డేటా రేంజ్ టు టేబుల్స్ ఫర్ ద బెటర్ ఆర్గనైజేషన్. ఒక మంచి నార్మల్ గా ఉన్న దాన్ని రేంజ్ ని, ఇప్పుడు ఇది నార్మల్, ఇది టేబుల్ నార్మల్ మేడం? ఇది నార్మల్. టేబుల్ అంటే ఎట్లా చెప్పాను మీకు? వెన్ యూ క్రియేట్ ఏ టేబుల్ ఆటోమేటిక్ గా మనకి ఇట్లాంటి ఒక 2 సెక్షన్స్ ఓపెన్ అవుతాయి. టేబుల్ అనలైజర్, టేబుల్ డిజైన్ ఓపెన్ అయిపోతుంది. అండ్ దాంతో పాటు పైన ఫిల్టర్స్ వస్తాయి. ఎట్లా క్రియేట్ చేసుకోవాలి టేబుల్? ఫర్ సపోజ్ మన దగ్గర ఉన్న డేటాని కంట్రోల్+A తోని ఈ పర్టికులర్ టేబుల్ ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు కంట్రోల్+T ఇచ్చేసి ఏమంటుంది? క్రియేట్ ఏ టేబుల్ వేర్, ఇదేనా నీ రేంజ్? క్లిక్ ఆన్ ద ఓకే బటన్. ఆటోమేటిక్ గా టేబుల్ డిజైన్స్ సెక్షన్ ఓపెన్ అయిపోతుంది. ఇవ్వండి ఇట్లా ఇదంతా నార్మల్ రేంజ్ అంతా టేబుల్ గా కన్వర్ట్ అయ్యింది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు నాకు
ఇప్పుడు దీన్ని నార్మల్గా చేసాలి అట్లా. ఇప్పుడు రేంజ్గా ఆల్రెడీ మన దగ్గర ఉన్న రేంజ్ని టేబుల్లో కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు టేబుల్ని రేంజ్కి ఎట్లా పెట్టుకోవాలి? జస్ట్ సింపుల్. ఇప్పుడు ఎప్పుడైతే మనం టేబుల్ మీద క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా టేబుల్ డిజైన్స్ అని సెక్షన్ ఓపెన్ అవుతుంది. వెన్ యూ క్లిక్ ఆన్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద టేబుల్ ఎటువంటి ఏముండదు. ఇప్పుడు టేబుల్ రేంజ్ వచ్చేసి అంటే టేబుల్ డిజైన్స్ లోకి వచ్చే టేబుల్ డిజైన్ సెక్షన్ ఓపెన్ అయిపోతుంది కదా. ఇక్కడ కన్వర్ట్ టు రేంజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఏమంటుంది, డూ యూ వాంట్ టు కన్వర్ట్ దిస్ టేబుల్ టు నార్మల్ రేంజ్? అంటే ఈ టేబుల్ ని నువ్వు నార్మల్ గా రేంజ్ కన్వర్ట్ చేసుకుందాం అంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ ది ఎస్ బటన్. ఇప్పుడు చూడండి నార్మల్ గా అయిపోయింది. అసలు మనకి ఎట్లా తెలుస్తుంది సార్ అది నార్మల్ గా ఉందా టేబుల్ గా ఉందా అనే ఆప్షన్ ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ ఫస్ట్ ఏంటిది, వెన్ యూ క్లిక్ ఆన్ ద టేబుల్ ఇక్కడ టేబుల్ డిజైన్స్ అనే సెక్షన్ రాలేదు, అంటే ఇది టేబుల్ ఫార్మాట్ లో లేదు. అండ్ ఇంకో రకంగా ఇట్లా పైన ఫిల్టర్ ఆప్షన్ లేదు చూడండి. ఓకేనా, ఇట్లా ఫిల్టర్ ఆప్షన్ లేదు అంటే ఇది కూడా ఇది నార్మల్ ఫామ్. ఇప్పుడు నేను టేబుల్ ఉన్నా అనుకోండి ఇది. ఆ, ఇప్పుడు టేబుల్ ఉంది. వెన్ యూ క్లిక్ ఆన్ యూర్ టేబుల్ డిజైన్ ఓపెన్ అయిపోయింది. అది పక్కకు చూస్తే ఎటువంటి ఆప్షన్ లేదు, ఫిల్టర్ ఆప్షన్ ఎనేబుల్ అయింది. ఇది ఇది టేబుల్ అంటే ఏంటిది, టేబుల్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఇంకా టేబుల్ డెప్త్ వెళ్ళినట్టయితే వి హ్యావ్ ఎ టేబుల్ డిజైన్స్. ఇక్కడ నుంచి చూడండి కన్వర్ట్ టు రేంజ్ ఆప్షన్ ఉంది. అండ్ రిమూవ్ డూప్లికేట్స్. దిస్ ఆర్ ద టేబుల్ స్టైల్స్. లైక్ ఇక్కడ నుంచి మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. వి హ్యావ్ ఏ ప్లెంటీ ఆఫ్ డిజైన్స్. చూడండి సింపుల్. లైక్ ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మారుతుంది అన్నట్టు. 24 టోటల్ కూడా వచ్చేస్తుంది. ఓకే. ఓకేనా మేడం. ఇది టేబుల్ సంబంధించిన డిజైన్స్. అండ్ దాంతో పాటు ఇక్కడ నుంచి కూడా మనం ఇన్సర్ట్ స్లైజర్ ఇవన్నీ మనం మన క్లాస్ లో మాట్లాడుకున్నాం. ఇన్సర్ట్ స్లైజర్ అవన్నీ ఎట్లా యూస్ చేయాలి చెప్పాలి. ఓకే. ఎస్, రేపటి క్లాస్ లో మనం డేటా వాలిడేషన్ చూద్దాం. ఇంకా డేటా వాలిడేషన్ డేట్ టైం చాలా ఉన్నాయి కాబట్టి అది మనం చూద్దాం. ఎస్, ఫంక్షన్ రికార్డ్ ఆప్షన్స్.